వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రానున్న పండుగల దృష్ట్యా తెనాలి ఆర్టీసీ డిపో నుండి దూర ప్రాంతాలకు సాధారణ ఛార్జీలతో అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు సాధారణ ఛార్జీలతో అదనపు బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు తెనాలి నుంచి హైదరాబాద్ ఏసీ బస్సుకి మరియు తెనాలి నుండి విశాఖపట్నం ఏసీ బస్సుకి 10% రాయితీని కల్పించడం జరుగుతుంది. 10% రాయితీ అంటే మీరు ప్రతి 100 రూపాయలు 10 రూపాయలు తగ్గించి టికెట్ ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రయాణికులందరూ, ఏసీలో ప్రయాణించే ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏసీ బస్సులు ఎక్కి ఏసీ బస్సులను ఆదరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ రావుపాటి వీరనారాయణ సమర్పణలో అమినేని వెంకట్ ప్రసాద్, సాధు చలపతి, కనగంటి రవి, అనిల్, మురారీలు నిర్మాతలుగా, సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపతి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం ఆడియో సీడీని ఏపీ ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించారు. విజయవాడ ఎఫ్డీసీ కార్యాలయంలో బుధవారం సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాణాలను ఎఫ్డీసీ ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రదేశంలోనైనా ఉచితంగా షూటింగ్ నిమిత్తం లొకేషన్లకు ఉచితంగా అనుమతులు ఇస్తుందన్నారు. చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే 10 లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందన్నారు. సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్, టైటిల్, లొకేషన్ల అనుమతులు ఇస్తుందన్నారు. ఔత్సాహిక నిర్మాతలు, దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిశిరం చిత్ర టీంకు అభినందనలు తెలిపారు. దర్శకుడు రత్నాకర్, పాటల రచయిత సురేంద్ర రెడ్డలు మాట్లాడుతూ శిశిరం చిత్రంలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం సంతోషకరమన్నారు. పాటలకు సంగీత దర్శకుడు శాండీ అద్భుతమైన సంగీతం అందించారన్నారు. తోములూరు భవ్య శ్రావ్యంగా పాటలను ఆలపించారన్నారు. ఎఫ్డీసీ అధికారి చల్లా శ్రీనివాసులు, సహ నిర్మాత సాధు చలపతి, శిశిరం చిత్రం పబ్లిసిటీ పార్ట్నర్ విక్రాంత్, పబ్లికేషన్స్ అధినేత చక్రవర్తి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్ రమణ, స్టిల్స్ శేఖర్, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఎం శ్రీకాంత్, డాక్టర్ విశ్వనాథ్, భాస్కర్, చెన్నుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ తెనాలి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శిశిరం అనే చిత్రము సంబంధించి ఈరోజు ఆడియోనే కదా, ఆడియో వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి చిత్రం సక్సెస్ కావాలని చెప్పి, అలాగే ఈ పాటలు కూడా మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సో గొప్ప సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఏపీఎఫ్డిసి ద్వారా మా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి షూటింగ్లకి ఫ్రీగా అనుమతులు ఇచ్చి, అదేవిధంగా చిన్న సినిమాలకి ఎంత సబ్సిడీ రావాలో అది ఒక జీవో రూపంలో మాకు అందించి ఎంతో కోఆపరేట్ చేస్తున్నందువల్ల మేము ఈరోజు సినిమా నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు పర్టికులర్గా శిశిరం అనే చిత్రాన్ని మేము నిర్మిస్తున్నాము. దీనికి సంబంధించిన ఆడియోని సార్ శ్రీనివాస్ నాయక్ గారి ద్వారా ఈరోజు మేము రిలీజ్ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాలాగా ఎంతోమంది ఆసక్తిగా ఉన్న నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, అప్కమింగ్ సినీ ఫీల్డ్ అనే ఇష్టపడే వాళ్ళు మన ఏపీఎఫ్డిసి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహం వల్లే ఈరోజు మేము సినిమా తీసే సాహసం చేస్తున్నాం. మాకు ఎంతో సహకారం ఇస్తున్న ఎఫ్డిసి సంస్థకు, వారి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ కలిసి ఈ శిశిరం అనే సినిమా ఆడియో రిలీజ్కి నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషకరమైన విశేషం ఏంటంటే పిల్లలు, ఎడ్యుకేషను, సమాజంలో పిల్లల పాత్ర, దాని మీద ఈ సినిమా తీస్తున్నారంటే చాలా ఆనందం వేసింది. ఈ శిశిరము అనే బ్యానర్కి నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాది కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ గారైన శ్రీనివాస్ నాయక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాగే శ్రీకృష్ణ పిక్చర్స్, శ్రీకృష్ణ ఆర్ట్స్ తెనాలి వారిచే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది. ఆదిత్య ఆడియో ద్వారా రిలీజ్ అవుతుంది. అందరూ విని ఆనందించగలరని ఈరోజు ఆడియో రిలీజ్ చేస్తున్నటువంటి మన మేనేజర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సినిమాకి అందరూ వచ్చిన జర్నలిస్టులు కానీ, రిపోర్టర్లు కానీ మాకు సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పాట రిలీజ్ అయినటువంటి
రాసినటువంటి వారికి సురేంద్ర గారికి మా శిశు అనే సినిమా బాగా సక్సెస్ అవ్వాలని ప్రేక్షకుల ద్వారా మంచి మనల్ని కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేనేజర్ శ్రీనివాస్ గారు ఈ శిశిరం చిత్రంలో నేను రాసినటువంటి 3 కనులు చాలవా ముక్కంటి అనే చిత్రాన్ని అతను లాంచ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నా పాట విడుదల కావడం, మన డైరెక్టర్ నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం, ఇది ఆదిత్యాలు ప్రమోట్ కావడం, మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సమాజానికి ఉపయోగపడేట్టుగా విద్య ఎడ్యుకేషన్ మీద తీయడం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ఈ చిత్రానికి నేను సేవ చేసే భాగ్యం కల్పించినందుకే మన చిత్ర యూనిట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెనాలి బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ జన్మదిన వేడుకలు స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు. బీజేఆర్ కమిటీ అధ్యక్షునిగా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు అన్నారు. సీనియర్ అడ్వకేట్ ఇంటుపల్లి రాజారాం, బీజేఆర్ ట్రెజరర్ సిద్ధల కమలాకర్ మాట్లాడారు. పీడి వినయ్, అత్తోట శ్యామ్, నల్కుర్తి సద్గుణరావు, నల్కుర్తి రమేష్, కోటేశ్వరరావు, ఎస్ రఘురామరెడ్డి పాల్గొన్నారు. సురేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేఆర్ తెనాలి కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ గారి జన్మదిన వేడుకలు గౌతమ్ గ్రాండ్లో ఆత్మీయుల మధ్య అతనికి ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉండి ప్రతి కార్యక్రమానికి ముందడుగు వేస్తున్నటువంటి ఆత్మీయుల మధ్య జరగడం చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవాతి దేవుడు నిండు నూరేళ్లు మంచి ఆయుష్తో పాటు ఆయన చేస్తున్నటువంటి పదవి కూడా మంచి జరగాలని, మంచి పేరు ఇప్పటికే బీజేఆర్ కమిటీ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి సురేష్ గారు ఇంకా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మేకల్ సురేష్ గారి జన్మదిన కార్యక్రమం గౌతమ్ గ్రాంట్లో మిత్రుల మధ్య ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి వారు గత సంవత్సరం కాలం నుండి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ నుండి అధ్యక్షులుగా ఉంటూ మరి అనేక కార్యక్రమాలు, అనేక సమస్యల మీదను అలాగే పేద వాళ్ళకి కూడా సహాయాల సహకారాలు అందిస్తూ మరి ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరి వారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులకు వెళ్ళాలని, ఇంకా మంచి సేవ చేయాలని, సంఘానికి తోడ్పడాలని మరి ఆశిస్తూ మేకల సురేష్ బీజేఆర్ కమిటీ అధ్యక్షులు జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మరి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 1 year అవుతుంది బీజేఆర్ కమిటీ పెట్టి. ఈ బీజేఆర్ కమిటీ ద్వారా మేము చేసే కార్యక్రమాలందరూ కూడా సహకరించినందుకు చాలా సంతోషం. మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతూ ది తెనాలి యునైటెడ్ పాస్టర్స్ అండ్ గాస్పల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ ఐతానగర్లో జరిగిన ఈ వేడుకలకు మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కు దైవ సేవకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరిపారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు నూతన వస్త్రాలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు, ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ శోభా మంజిరి పాల్గొనగా కె సుధీర్ కుమార్, పిఐ జాగ్, ఎం భానుప్రసాద్ దైవ సందేశం అందజేశారు. సన్మానం జరుగుతుంది. అందరం చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచుదాం.
మీదుగా అమృత హస్తాల మీద గతంలో ఎన్నో కానీ సమావేశాలు ఏర్పాటు చేసిన బాప్తీస ఘాట్ మరి అవసరాలని క్రైస్తవ సార్ అద్భుతమైన కార్యక్రమాలు మా అసోసియేషన్ వారికి అప్పగించిన మరి అసోసియేషన్ పక్షంగా జాన్పాల్ గారికి దైవజనులు ఇంతవరకు సేవలు అందించి దయచేసి ఎవరు వెళ్ళొద్దు. డాక్టర్ మన ఈడీ గారు గ్రీటింగ్స్ చెప్పవలసింది. సమాజంలో ఎదుర్కొన్న సమస్యలపైన యేసుక్రీస్తు ప్రత్యేకంగా మనందరికీ కూడా ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఒకరికి సహాయం చేయాలనే ఒక స్ఫూర్తి మనందరిలో నింపారో అది ఈ రోజుకి కూడా మీరందరూ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కలిసి మనం ముందుకెళ్లాల్సింది కూడా ఏంటంటే, అనేక మంది సమాజంలో పాపం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. స్థానికంగా మన చర్చిల ద్వారానో మన పెద్దల ద్వారానో వీలైనంత వరకు మనం కష్టపడి మన కుటుంబాల్లో ఏ విధంగా మన బిడ్డలు చదివించుకుంటున్నామో అదేవిధంగా పేదరికంలో ఉన్న అనేక మంది కుటుంబాలకి మనం సహాయం అందించే విధంగా మనం ముందుకు రావాలి. ఏరే మినిస్ట్రీస్ నుంచి వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు, వృద్ధాశ్రమాలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, అనేక మంది మహిళలకి గతంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే విధంగా చేసిన కార్యక్రమాల్ని మనందరం కూడా ఖచ్చితంగా మనం ఆదరించాలి, ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మన ప్రాంతంలో ఉన్న మన వనరులు, మన ప్రజలు, వాళ్ళే మనకి ఆస్తులు. కష్టపడి చదువుకున్నారు చాలామంది. ఐతార్ నగర్లో ఒక పండుగ వాతావరణంలో మనం ఇన్ని స్టార్స్ ఏర్పాటు చేసుకుని క్రిస్మస్ సందర్భంగా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు, ఇది మొట్టమొదటి కార్యక్రమం తెనాలిలో. ఈసారి కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నా కాబట్టి అంత సమయం ఇవ్వలేకపోయాను. కానీ ప్రతి క్రిస్మస్ వేడుకల్లో కూడా తెనాలికి ఉన్న ప్రత్యేకతని ఇక్కడ మన ప్రాంతంలో చంద్రావూరులో కానివ్వండి, ఐతానగర్లో కానివ్వండి, పినపాడులో కానివ్వండి, ఎక్కడైనా సరే అందరం కలిసిమెలిసి చక్కటి వాతావరణంలో చేసుకుంటాం. అటువంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఎవరు ఏ పండుగ చేసుకున్నా మనం గౌరవించుకుని అందులో మన భాగస్వాములై వివిధ మతాల్లో మనకి నేర్పించిన మంచి అంశాలని మన ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, అంతిమంగా ప్రజలకి మనం ఇంకా మేలు చేసే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా మనం పండుగ వాతావరణం వెళ్ళాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ద క్రిస్మస్ బ్రాట్ లవ్, ప్రేమను చూపించింది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆయన లోకములో అంటే నిన్ను నన్ను అని ప్రేమించాడు కాబట్టి మనం నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకనే నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని హీ షో ద లవ్, గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్. ఆయన అందుకని ఈ క్రిస్మస్ సమయంలో మనం అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాం, పేదలను ఆహ్వానిస్తాం. ఈరోజు వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ బ్లాంకెట్స్ టు ద పూర్ పీపుల్. ఎందుకంటే దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. మనము ప్రేమించే వారిని మనం ప్రేమించడం కాదు, మనల్ని ప్రేమించినటువంటి వారిని మనం ప్రేమించడం. లవ్ ద పీపుల్ హూ యూ డు నాట్ లైక్. వీ మస్ట్ లవ్ ద పీపుల్ హూ వీ డు నాట్ లైక్. మనం ప్రేమించాలి. ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రేమించే వారిని ప్రేమించడం. కానీ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటోనగర్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పారదర్శకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తు పరిశీలన, తహసీల్దార్ గోపాలకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.